నేను వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన అధ్యక్షుడినండి. కొన్ని విషయాలు సోషల్ మీడియాలో చూస్తే నాకు అతి దౌర్భాగ్యం స్టేజ్లో అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఏదో చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడు, ఎవరో కూటమి వచ్చేస్తుంది అనుకోవడం చాలా తప్పండి. కారణం ఏంటంటే మొన్న జరిగిన 13వ తారీఖు ఎలక్షన్స్లో ఏదైతే మేము బయట నుంచి చేసుకున్నామో మీరు లోపల నుంచి చేసుకున్నారు, మేము బయట నుంచి చేసుకున్నాం. అంతా జనాల గుండెల్లో మా పథకాలు అయితే ఉన్నాయండి. వాస్తవం ఉన్న మాట చెప్తున్నాను. జగనన్న ఆరోగ్యశ్రీ కానీ, జగనన్న సురక్ష కానీ, బీమా కానీ, విబిఎం కానీ, విద్యాదీవెన కానీ, ఆరోగ్యశ్రీ కానీ, వసతి దీవెన కానీ ఇవన్నీ కూడా జనాల గుండెల్లో పాతుకుపోయి ఉన్నాయండి. దీన్ని మీరు ఈ పరిస్థితిలో కూలగొట్టలేరు. గత రాబోయే 30 సంవత్సరాలలో కూడా మీరు కూలగొట్టలేరు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అంటే మీరు గెలుస్తారు అన్న నమ్మకం మీకుంది. ఈరోజు మేము గెలుస్తామన్న నమ్మకం మాకుంది. కాబట్టి నేను ఒకే మాట చెప్తున్నాను. మీరు గెలుస్తారన్న నమ్మకం మీకుంటే మీరు 14 సంవత్సరాల్లో మీరు ఏడ్ చేశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏడ్ చేశారని చూడండి ఒకసారి. దీంట్లో ఎటువంటి సందేహం లేదండి. కానీ నేను వాస్తవంగా ఉన్న మాట మాట్లాడుతానండి. లేని మాటలు ఏమి మనం మాట్లాడే అధికారం మనకు లేదు. జగనన్న అంటే మేమైతే పడి సత్య అభిమానులు అండి. నాకు ఎటువంటి పథకం అందలేదండి. ఈ పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళకి అందే అండి. అందువల్ల జగన్ గారు ఓటేసాం. జగనన్న గారి అభిమానం మీద, రాజశేఖర్ గారి అభిమానం మీద జగనన్నకి అయితే ఓటు వేయడం జరిగింది. జగనన్నది మీరు చెప్తుంది ఏదో అనుకుంటున్నారు కానీ ఒక సునామీ, ఒక వేవ్ సృష్టిస్తాడు ఆయన. 151 సీటు లాస్ట్ టైం ఏదైతే వచ్చిందో 175 ఆయన ఏవైతే చెప్పాడో అది జరిగి తిరుగుతుందండి. సార్ మీరు అడుగుతున్న క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంది సార్ నా దగ్గర కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 175 అంటే దాంట్లో అది ప్రజలు కూడా ఉన్నారు కదా సార్. ఆయన కూడా గెలుస్తున్నారు సార్. ఎంత మెజార్టీతో గెలుస్తారు సార్? సుమారు లాస్ట్ టైం మీద ఇంకా ఎక్కువ మెజార్టీతో మేము గెలుస్తున్నాం.